నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడాన్ని ఖండిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోపల ఎగ్జామ్స్ రాస్తారు, రాసిన తర్వాత వాళ్ళకి మెరిట్ వస్తుంది. మన పిల్లలు గరిపోలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత తాపత్రయం పడుతుందో ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ కానీ ఈరోజు పేపర్ లీకేజ్ చేసి మీరందరూ విద్యార్థులు గమనించాలి. విద్యార్థులు పోయి మనం చర్చించాలి. ఎందుకంటే బీజేపీ గత 13 సంవత్సరాల నుంచి ఎన్ని లీకేజ్లు ప్రధాని మోడీ వెంటనే విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న విద్యాశాఖ మంత్రి వెంటనే మోడీ తేరీ తానాషాయి, మోడీ తేరీ మంత్రులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులు 20,000 మంది విద్యార్థులు, యువకుల పైన లాఠీ చేర్చడం, దండచార్జి చేయడం వల్ల వారికి మరి నిరసనగా విద్యార్థి సంఘాలందరూ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ లో శాంతియుతంగా. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్